లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1954వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన చేసిన ప్రసంగము. 103వ కీర్తన మొదటి 5 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మనము ఈ కీర్తనను మరలా చదివి దాన్ని అర్థం చేసుకొనవలసి ఉన్నాము. దేవుని స్తుతించుటలో కొన్ని సమయాల్లో చాలా ఉన్నతమైన స్థాయికి దావీదు చేరుకునేవాడు. దేవుని యొక్క సత్యమును మనం అర్థం చేసుకొనుటకైనా ఒక సూచనయే స్తుతి. దేవుని యొక్క సత్యము చాలా శక్తివంతమైనది. ఆ సత్యము మనల్ని పట్టుకున్నప్పుడు మనం భద్రంగా ఉంటాము. మన జీవితం అంతా భద్రంగా ఉంటుంది. ఈ లోకపు అందాలు మరియు ఆకర్షణ మోసకరమైనవి. కొందరు వాటిని నమ్మి మార్గము తప్పిపోయారు. వారు సత్యాన్ని కొంతవరకే తెలుసుకున్నారు కాబట్టి వారు సత్యమునకు పూర్తిగా లోబడలేదు. మనము పొందుకొనిన ప్రయోజనములను జ్ఞాపకం ఉంచుకొనవలసి ఉన్నాము. మనము పొందుకొనిన ప్రయోజనములను జ్ఞాపకము తెచ్చుకొని దేవునికి వందనములు చెల్లించుటకు ప్రయత్నించు వారముగా మనం ఉండవలసి ఉన్నాము. దేవుడు మన దోషములన్నిటినీ క్షమించిన సమయమును మరియు మన రోగములను దేవుడు స్వస్థపరిచిన సమయములను మనము జ్ఞాపకం చేసుకొనవలసి ఉన్నాము. ఈ దేవుని యొక్క దయ చాలా గొప్పది. దాన్ని పొందుటకు మనము తగిన వారమని ఎన్నడూ చెప్పలేము. యవన ప్రజలారా, దేవుని యొక్క దయ నీ చుట్టూ ఉన్నది. త్వరలో మీరు దాన్ని చాలా నిర్దిష్టమైన మార్గములో గుర్తిస్తారు. దాని అర్థం ఏమనగా, మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఆత్మ యొక్క మంచి విషయములతో దేవుడు నిన్ను తృప్తిపరచును. దాని పర్యవసానం ఏమనగా, నీ యవనము పక్షిరాజు వలె నూతనమగుచుండును. ఫీనిక్స్ అను పురాణ కథకు చెందిన పక్షి 1000 సంవత్సరములు జీవిస్తూ దాని చితిని అదే తయారు చేసుకున్నది. అగ్ని వృద్ధ పక్షిని కాల్చివేయును గాని ఆ బూడిద నుండి ఒక యవన పక్షి వచ్చును. ఈ చక్రము కొనసాగుతూ ఉంటుంది. యవనత్వము నూతనపరచబడుట అనే దానికి ఈ కథను ఉదాహరణగా తీసుకొనవచ్చును. దేవుడు మనకు ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చును. అది మన యవనమును నూతనపరచును. దేవుడిచ్చు ఆహారము శరీరము యొక్క నరములు మరియు కణములకు మంచిది. నీ శరీరము యొక్క జీవాణువులు బలపరచబడును. ఎల్లప్పుడూ సరిగా, పరిశుద్ధముగా మరియు 100కి 100 పాళ్ళు ఖచ్చితముగా ఆలోచించు ఆ గొప్ప మనసుతో ఐక్యత గలవానిగా నీవు తయారవుచున్నావు. ఈనాటి నీ ప్రార్థించు విశ్వాసము ఒక దినాన ఆజ్ఞాపించే విశ్వాసంగా తయారవుతుంది. వాక్యము ద్వారా పోషించబడుతూ నీ మనస్సు నూతనపరచబడుతూ ఉండగా ఈ ఆజ్ఞాపించే విశ్వాసములోనికి నిశ్చయముగా నీవు వస్తావు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 34-35 వచనాలు. పేతురు, అయినయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. 8 సంవత్సరములు పండుకొని ఉన్న వానిని నీవు శుద్ధుడవు కమ్ము అని ఆజ్ఞాపించాడు. దేవుని వాక్యాన్ని భుజింపుము. పక్షిరాజు వలె అది నీ జీవితమును నూతనపరచును. దేవుని తలంపులు నిన్ను మలచి, పునర్నిర్మించి, నూతనపరచి ఎల్లప్పుడూ యవనునిగా నిన్ను చేయును. దేవుని పిల్లలు గొప్ప వయసు వరకు జీవించి వారి జీవితాంతం వరకు సేవ చేస్తారు. దేవునికి నమ్మకముగా ఉండుము. ఆయన గొప్ప ప్రేమ, ఆయన ఉద్దేశములు, ఆయన శక్తి గొప్పవై ఆయన బలముతో నీ బలహీనతను కప్పును.